మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాం. దేవుని వాక్యమును ప్రేమించుచున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మీతో పంచుకోమన్నాడు. అది అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన మనకు యుక్తమైనది ఏమిటి? దేవుని నమ్మిన మనకు యుక్తమైనది. యుక్తము అంటే మంచిది అని అర్థం. మంచిది అని అర్థం. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 25వ వచనము. యుక్తము అనే దాని గురించి మనము మంచిది ఏదో, నమ్ముకున్న మనకు మంచిది ఏదో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 25వ వచనము. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. ఆయన రక్తము ప్రాణమును గురించి మాట్లాడాడు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు దేవుని దృష్టికి యుక్తమైనది చేస్తే నీకు నీ తర్వాత నీ సంతానానికి చెప్పండి ఏం కలుగుతుందట? మేలు కలుగునట్లు అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని దృష్టికి యుక్తమైనది మనం చేసినప్పుడు, అంటే దేవుని దృష్టికి మంచి దానిని మనం చేసినప్పుడు మనకే కాక మన తదుపరి ఉన్న మన సంతానానికి కూడా ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలాగ మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుని దృష్టికి యుక్తము కానిది చేసామనుకుందాం, అంటే మంచిది కానిదేదో, దేవుని దృష్టికి ఇది యోగ్యమైనది కాదు అనుకున్నది ఏదో చేసామనుకుందాం. అప్పుడు మనకు మన సంతానానికి ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది. అంటే ఇప్పుడు కీడు కలిగించుకోవడమైనా మేలు కలిగించుకోవడమైనా ఎవరి చేతిలో ఉందట? మన చేతిలోనే ఉంది. మనము నడిచే నడత, జీవించే జీవితం, మనం బ్రతికే బ్రతుకు, చేసే పని, మనం మాట్లాడే మాట, చూచే చూపు, తలంచే తలంపు, యోచించే క్రియ, ఇవి యుక్తము కాకపోతే కీడు, యుక్తమైతే మేలు మన వరకే కాదు మన కుటుంబాలకు కూడా అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, అలాంటప్పుడు ఏవి యుక్తమైనవో మనకు తెలిస్తే అవి మనం చేసామనుకుందాం, మనకు తప్పనిసరిగా మేలు కలుగుతుంది. ఒకవేళ అవి తెలుసుకొని కూడా మనం తప్పే చేసామనుకోండి, ప్రార్థన చేసిన ఇబ్బందులు ఎదుర్కొంటాం. రండి ఏంటో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మనకు కావలసిన 9వ వచనంలో ఉంది. ఆ రెండింటిని కలిసి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా,
అక్కడ మీరు చూస్తే ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమా యుక్తమునైన, ఆ మాట చాలా ప్రాముఖ్యం, సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. దేవుని నమ్మిన వారికి యుక్తమైనది ఏంటి అంటే ఆత్మను రక్షించుకొనుట యుక్తమైనది. అంటే ప్రార్థనకు వచ్చి పోవడం మంచిది కాదు. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనము, మన తదుపరి మన పిల్లలు ఏం చేయాలి? ఆత్మను రక్షించుకోవాలి. ఒక 15-16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి మన పిల్లలను మనము ముందుగానే మోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ లోకము పాపముతో నిండి ఉంది, శాపముతో నిండి ఉంది. కాబట్టి యవ్వన ప్రాయములోనే నీ జీవితాన్ని ప్రభువునకు అర్పించగలిగితే దేవుడు నిన్ను నిండారులుగా దీవిస్తాడు. ఒకవేళ యవనులు తప్పక తొట్టిల్లుదురు అన్న లేఖనానుసారంగా నువ్వు ఒకవేళ పడిపోయినా గ్రంథం చెబుతుంది, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని ఉంది. కాబట్టి ఇదిగో భయానకమైన ఈ ప్రపంచములో మొట్టమొదట నేను రక్షించబడ్డాను, నా పిల్లలుగా, నా కుటుంబముగా మీరు రక్షించబడుట దేవుని దృష్టిలో యుక్తము అని చెప్పి రక్షణ కొరకు సిద్ధపరచాలి ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, యుక్తమైనది ఆత్మరక్షణ. ఆత్మరక్షణ ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు నేటికి అనేక మంది మందిరాలకు వెళ్తూ ఉన్నారు. కానీ మందిరానికి వెళ్తున్నటువంటి వారికి ఆత్మను గూర్చిన శ్రద్ధ, ఆత్మరక్షణను గూర్చిన బాధ్యత చాలామందికి లేదు ప్రియులారా. తాము పాపులమని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజమును పొంది ప్రభు కొరకై జీవించేటటువంటి తల్లిదండ్రులు కరువైపోతున్నారు. ఇక తల్లిదండ్రులే కరువైపోతే పిల్లల పరిస్థితి ఏంటి? పసిపిల్లలను తీసుకొని బ్యాప్టిజం అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడుతుంది. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. అంటే యేసు ప్రభువు వారు దేవుని కుమారుడని నమ్మి ఆయన మన పాపముల కొరకై బలి అయ్యాడని విశ్వసించి మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తీసుకునేదే బ్యాప్టిజం. మరి పసిబిడ్డలను ఎత్తిన చెముడు నీళ్లు కొమ్మరిస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి నమ్మకం అంటే ఏంటో తెలియదు. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన మనకు యుక్తమైనది ఆత్మను రక్షించుకొనుట. ఆత్మను రక్షించుకొనుట. అందుకే ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి మాట పేతురు భక్తుడే మాట్లాడుతూ అంటాడు, మన పూర్వీకులట సముద్రములో నడిచారు. సాదృశ్యమైన బ్యాప్టిజం సముద్రములో నడిచారు, ఆరిన నేలను నడిచారు. వారు దేవదూతలు భుజించే మన్నా ఆహారము తిన్నారు. ఆ నీటిలో నడిచినటువంటిది, లేదా నోవాహు జలప్రలయములో తప్పించబడినట్లుగా దానికి సాదృశ్యముగా ఇప్పుడు తీసుకునే బ్యాప్టిజమే మనల్ని ఏం చేస్తుంది? రక్షించేదిగా ఉంది. అందుకే మొట్టమొదటి యుక్తమైనది ఆత్మను రక్షించుకొనుట యుక్తమైనది. రెండవది ఏంటో చూద్దామా? దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి దేవుని మాటగా మనం చూద్దాం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. చాలు, ఇంకా చాలా ఉంది వచనము, అదంతా మనకొద్దు. మన సబ్జెక్టులో మనం ఉందాం. రెండవది, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము, మంచిది. ఎల్లప్పుడూ
ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ బాగున్నప్పుడు, పాస్ అయినప్పుడు అందరూ థ్యాంక్స్ చెప్తారు. కష్టాలు రానప్పుడు అందరూ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? మరణం వచ్చినప్పుడు ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. దైవదాసుడైన యోబును చూస్తున్నప్పుడు భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి? 10 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు ఆ దేవుడు. ఆస్తి అంతా అన్యాక్రాంతం అయిపోయింది ఆ దేవుని వల్ల. విడిచేయి, ఆ దేవుని విడిచిపెట్టేయి, చచ్చిపో, తర్వాత ఏదో నేను చస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ యోబు అండి ఎంత మంచి మాటలు మాట్లాడాడు. దేవుని వల్ల మేలే కాదు కీడు అయినా సరే సహించాలి అని చెబుతూ చాలా చక్కగా మాట్లాడాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని విన్ను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, కృతజ్ఞత కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఈ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు కూడా అలాగే నూతన నిబంధనలో ఉన్నాడు. తర్వాత మీరు చదువుకోండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39 వరకు చూస్తే పౌలు అంటాడండి, శ్రమైనను, హింసైనను, ఉపద్రవమైనను అట్టిది మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపుట అన్నది జరగదు. నేను నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆత్మను రక్షించుకొనుట యుక్తమైనది. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తమైనది. కృతజ్ఞతాస్తుతులు, మీరు బైబిల్ గ్రంథములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక గొప్ప భక్తుడు పాత నిబంధనలో మనకు కనిపించేది యోబు. తర్వాత ఎవరా అని అంటే, లేదా అంతకు ముందే ఎవరా అని చూస్తే దావీదు ఎంత థ్యాంక్స్ చెప్తాడండి. దావీదు మాత్రమే కాదు, కోరాహు కుమారులు కూడా, వాళ్ళ నాన్న చనిపోయాడు తిరుగుబాటు చేసి, ఆ బిడ్డలు మాత్రం ఎంతో కృతజ్ఞత, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు మేలు అంటారు. 41వ కీర్తనకు వస్తున్నప్పుడు, నా ప్రాణమా తొందరపడమాకు, నిరీక్షణ ఉంచు, ఆయనను నమ్ముకొనదగిన దేవుడు అని థ్యాంక్స్ చెప్పాడు. ప్రియులారా, ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన వారికి మంచిది ఏది అంటే ఆత్మను రక్షించుకోవడం, మన తదుపరి మన పిల్లల రక్షణ గురించి బాధ్యత వహించడం, వారిని రక్షించడానికి ఒప్పింప చేయడం, దేవునిలో వారిని పురికొల్పడం. రెండవది, దేవునికి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. చాలామంది కొంత బాధ కలిగితే ప్రేరే చేసుకోరండి. కొన్ని కష్టాలు వస్తే ప్రార్థనే మర్చిపోతారు. కొంత ఇబ్బంది వస్తే ఏం దేవుడులే, చేసుకునే మనసు లేదు, నాకు మనసు కష్టంగా ఉంది అంటారు. నో, నన్ను అడిగితే యోబు కన్నా కష్టం ఇంకెవరికి రాలా. అందుకే భక్తుడైన యాకోబు అన్నాడు 4వ అధ్యాయంలో, యోబు యొక్క సహనాన్ని మీరు చూశారు కదా, ఎంత ఓర్పు, ఎంత సహనం. ఒక దిక్కు భార్య, ఒక దిక్కు స్నేహితులు, ఇంకా యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తన దగ్గర పని చేసేటటువంటి వాళ్ళు కూడా మాట వినలా, నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. కానీ యోబు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మను రక్షించుకొనుట యుక్తము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము. 3వ విషయాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ ఒక మంచి యుక్తమైనది ఏదో ఉంది, చూద్దాం ప్రియులారా. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడును మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఎంత బాగుందో చూడండి ప్రియులారా మాట.
అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నవాడు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? 4వ అధ్యాయం 18 చూడండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక, అంటే నేను మీ ఎదురుగా ఉన్నప్పుడు చాలా మంచిగా కనపడ్డారు. మీరు ప్రార్థన చేసుకుంటున్నట్లు, భక్తిగా ఉన్నట్లు, భయంగా ఉన్నట్లు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెరసాల్లో ఉన్నాను, దూరంగా ఉన్నాను మీకు. అయితే ఇప్పుడు కూడా మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండుట యుక్తము. మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండుట, దాన్ని నేను ఇట్లా చెప్పగలను ప్రియులారా, మంచి పనులు చేయడములో ఆసక్తి కలిగి ఉండుట యుక్తము. ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం, ప్రార్థనా మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ముంచే వాళ్ళుగా ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు మన పెదవుల నుంచి వచ్చేటటువంటి స్తుతి వేరు, ఇంటి దగ్గర మన పెదవుల నుంచి దొరలేటటువంటి పాపపు స్థితి మాటలు వేరు. కానీ పౌలు అన్నాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు. దీన్ని మనం ఇట్లా చెప్పుకోవాలి, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడే కాదు, మోకాలు వంగినప్పుడే కాదు, ప్రార్థన చేసినప్పుడే కాదు. అక్కడ అంటున్నాడు ఎల్లప్పుడూ. ఉంది ఆ మాట చూడండి, ఎల్లప్పుడును అన్నాడు. అంటే ఎప్పుడును, ఎల్లప్పుడును మంచి విషయాలలో ఆసక్తిగా ఉండుట యుక్తము. ఈరోజు మంచి విషయాలను గురించి ఆసక్తి కలిగి ఉండేవారు తక్కువైపోయారు ప్రియులారా. మంచి కన్నా చెడు చేయడమే ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఏంటి, ఎందుకు ఇలాగ చెడు అని అంటే, ప్రార్థన చేస్తే అన్ని కవర్ అయిపోతాయిలే అని. ప్రియులారా, దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. దేవుడిచ్చిన ఈ స్వరముతో దేవుని స్తుతించిన మనము ఇదే స్వరముతో పాపపు పనులు చేయడానికి ఎవరిని పురికొల్పకూడదు, మనం చేయకూడదు. పాపం ఎప్పుడైనా అవమానమే ప్రియులారా. కానీ పరిశుద్ధత ఒకవేళ ఈరోజు కాకపోతే ఒకరోజు, ఏ రోజైనా సరే అది ఘనమైనది, ఘనమైనది. అందుకే ఆత్మ రక్షించుకోవడం యుక్తమం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తం, మంచి పనులు చేయుట యుక్తము. తర్వాత విషయం కూడా చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 4వది ప్రియులారా, దేవునికి అనుకూలముగా జీవించుట యుక్తము. దేవునికి అనుకూలంగా బ్రతకాలి, మనకిష్టానుసారంగా మనం బ్రతకడం కాదు. దేవునికి అనుకూలముగా బ్రతుకుట యుక్తము. ఈరోజు ప్రభునందు ప్రియులారా, భర్తకు అనుకూలంగా భార్య, తల్లిదండ్రులకు అనుకూలంగా పిల్లలు, కొంతమంది విశ్వాసులకు అనుకూలంగా సేవకులు, సేవకులకు అనుకూలంగా విశ్వాసులు, లేదా కుటుంబములో ఒకరికొకరు అనుకూలతలు ఉన్నాయే తప్ప నేను దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నానా లేదా అని ఆలోచించేవారు కరువైపోయారు. అందుకే ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమలాడుతున్నాను అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, శరీరం ఉంది కదా, దాని ఇచ్చలతో మన పాపపు జీవితాన్ని జీవిద్దామని కాదు, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. ఇది నా భర్తకు అనుకూలమా, నా దేవునికి అనుకూలమా? నా భార్యకు అనుకూలమా, నా దేవునికి అనుకూలమా? ఆలోచించేయాలి. నేను చేసే ఈ పని నాకు అనుకూలంగానే ఉంది, కానీ నా దేవునికి అనుకూలంగా ఉందా లేదా అని యోచించాలి ప్రియులారా. అలాగ లేకపోతే ఒక దినాన మనం ఏం చేసిన వాళ్ళం అవుతామంటే, 2వ వచనంలో రాయబడింది అక్కడే, ఈ లోక మర్యాదను అనుసరించిన వాళ్ళం అవుతాం. ఈ లోక మర్యాదను,
ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ప్రియులారా. దేవుని యొక్క క్రమాన్నే అనుసరించాలి. ఎక్కడికి వెళ్ళావు? ప్రార్థనా మందిరానికి వెళ్ళావు. ఎందుకు? ప్రార్థనకు. ఎప్పుడు చేసావు నువ్వు ప్రార్థనా మందిరంలో ప్రార్థన? ఇన్ని రోజుల నుంచి ప్రార్థనా మందిరానికి వస్తున్నావే, నువ్వేదో మోకాల్లో పుస్ 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 అనుకొని పోవడమే తప్పితే సంఘ క్షేమము నిమిత్తమై సంఘం అందరి ఎదుట నీ స్వరం ఎప్పుడు ఇప్పావు? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు? కంఠత వాక్యం చెప్పినట్టుగా 4 మాటలు నేర్చుకొని అది పైకి పోవడం తప్పితే, దేవా ఏ పాటి వాడను, ఏ పాటి దాన్ని నా కుటుంబం నీ సన్నిధానంలో నిండార్లుగా దీవిస్తున్నావు కదా ప్రభువా. ఆయుష్ను, ఆరోగ్యము, క్షేమాన్ని ఇచ్చి కాపాడుతున్నావు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? నీ విలువైన మాటలు నేను ధ్యానం చేయడానికి ఒక మంచి సంఘాన్ని ఇచ్చావు. సూటిగా కూడిన దేవుని మాటలు ప్రకటించే దైవజనులను ఇచ్చావు. నన్ను దినదినము కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ స్వారూప్యములోనికి మార్చుకో ప్రభువా అని 2 మాటలను చేస్తున్నారా? డిగ్రీ దాకా చదువుకున్నారు. ఏంటికి? 10th చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీలు చదువుతున్నారు. దేనికోసం? పొద్దున్న నుంచి ప్రార్థన అంటారు. ప్రార్థనా వీరులలో మీ పేరుండే. వీరులుగా ఉండాల్సిన మీరు, ధీరులుగా ఉండాల్సిన మీరు, శూరులుగా ఉండాల్సిన మీరు ఏమై ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది, ప్రార్థించుట యుక్తమం ప్రియులారా, మంచిది. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. దేవుని సేవకుడు క్రమపరచడానికి హెచ్చరిస్తాడు తప్ప మీ నోర్లు నొక్కేయడానికి, మీ గొంతులు పిసికేయడానికి కాదు. ప్రార్థించుట యుక్తమం. యుక్తమైనది ప్రార్థన అండి. అందుకే అక్కడ పౌలు భక్తుడు అన్నాడు, ఎలాగో మాకు తెలియదు, మూలిగినా సరే ప్రార్థనే. మూలక్కపోతే బిడ్డ బయటికి రాదు, ప్రార్థించకపోతే పరలోకం పోవు. మీకు తెలిసి ఆడబిడ్డలకు ఆ ప్రసవ దినానికి వెళ్ళినప్పుడు ముక్కమ్మ, మూలగమ్మ ఎన్ని చెప్తారో డాక్టర్లు, మన నర్సమ్మలు. మరి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మేమేం చెప్తాం? ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయయ్యా అని. ప్రార్థన యుక్తమైనది, యుక్తమైనది. ఆత్మను రక్షించుకునుట యుక్తమైనది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తమైనది. మంచి పనులు చేయడం యుక్తమైనది. దేవునికి అనుకూలంగా బ్రతకడం యుక్తమైనది. ప్రార్థించుట కూడా యుక్తమైనది. ఇంకొకటి చెప్పమంటారా? యోహాను రాసిన 3వ పత్రికలో మాట రాయబడింది చూడండి ప్రియులారా. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం. 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం ప్రియులారా. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల. బాబా ఎంత బాగుందండి. అంటే ఆత్మీయులను, దేవుని బిడ్డలను ఒకరిని ఒకరు గౌరవించుకోవడం యుక్తమము. నచ్చిన వాళ్ళమైతే నగితిమి, నచ్చని వాళ్ళైతే మూతి ముడుచుకొని పోతిమి. ఇది యుక్తమము కాదు. ఆత్మీయులు అనగా దేవుని మందిరములో కూడు వారందరి ఎడల గౌరవాన్ని కనపరచాలి. దేవుని ఆరాధించే బిడ్డలు అందరి ఎడల గౌరవాన్ని కనపరచాలి. వారు డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, అందం ఉండొచ్చు, లేకపోవచ్చు, నీ అంత మంచి వనరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. వారిని చిన్న చూపు చూడడానికి వీలు లేదు ప్రియులారా. వారికి నీ అంత మంచి ఇల్లు ఉండకపోవచ్చు, నీ అంత మంచి వస్త్రాలు లేకపోవచ్చు, నీ అంత బంగారు లేకపోవచ్చు, నీ అంత ప్రార్థనా జీవితం కూడా లేకపోవచ్చు. కానీ వారు దేవుని మందిరంలో నాటబడిన వారైతే, ఆత్మీయులైనబడేటటువంటి వారిని ఏం చేయాలి? గౌరవించాలి. గౌరవించాలి ప్రియులారా. మనం గౌరవించం చూడండి, సాకులు వెతుక్కుంటాం. తగదు, అది క్రమము కాదు. దేవుని బిడ్డలమైన మనము ఆత్మీయులను గౌరవించాలంటే, దేవుని మందిరంలో
దేవుని సేవకులుగా మేము హెచ్చరిస్తాం, గద్దిస్తాం, మందలిస్తాం. మీ గౌరవానికి భంగపాటు కలిగే రీతిగా నడుచుకో. పిల్లలను నాయన లైన్లో పో అంటాం, కానీ ఆ పిల్లల మీద ఎంత ప్రేమో, వయసులో పైబడిన వారైనా సరే మీ మీద కూడా అదే ప్రేమ. కారణం ఏంటంటే అందరూ దేవునికి కావలసిన వారే. పిల్లలు వద్దని కాదు, పెద్దలు మాత్రమే కావాలని కాదు, స్త్రీలు వద్దని కాదు, పురుషులు మాత్రమే కావాలని కాదు, అందరూ కూడా దేవునికి అవసరమే. కాబట్టి దేవుని పరిశుద్ధ మందిరంలో కూడు వారందరినీ, ఆత్మీయులుగా పిలువబడే దేవుని బిడ్డలందరినీ ఏం చేయాలి? మనం గౌరవించాలి, గౌరవించాలి ప్రియులారా. ఇంకొక మాట కూడా ఉంది, మీరు తర్వాత చదువుకోనండి. ఫిలెమోను రాసిన పత్రికలో అందులో కూడా ఒకటే అధ్యాయం ఉంటుంది. 8వ వచనాన్ని మీరు చూస్తే క్షమించుట యుక్తమము అన్నాడు. పౌలు ఒనేసిము గురించి మాట్లాడుతూ చాలా చక్కటి సంగతులు హెచ్చరిస్తూ నీవు అతన్ని క్షమించు, అది యుక్తమము అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని ప్రియబిడ్డలముగా ఇలాంటి మంచి పనులు చేస్తున్నామో మనం? మన పిల్లల రక్షణ గురించి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయమై, మంచి పనులు చేసే విషయంలో, దేవునికి అనుకూలంగా బ్రతికే జీవితములో, ప్రార్థించుటలో, ఆత్మీయులను గౌరవించుటలో, ఇతరులను క్షమించుటలో యుక్తమైనవి మనము చేస్తే దేవుడట ఆ యుక్తమైన దానిని బట్టి మనకు, మన సంతతికి ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. తలలు ఉంచుతాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, నాయనా ఇట్టి విషయాల్లో నేను ఆసక్తిని కనపరుస్తాను, నన్ను, నా బిడ్డలను నువ్వు మేలుతో తృప్తిపరచు, నీ వాగ్దాన ప్రకారంగా నడిపించు అని ప్రభు ఎదుట శిరము వంచుదాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ గొప్ప కనికరాన్ని బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాముఖ్యమైన కూడికలో నిన్ను నమ్మిన బిడ్డలమైన మా జీవితాలలో యుక్తమైనది దేనిదో ఏమిటో ఆ యుక్తమైనది మేము అనుసరిస్తే మాకు, మా సంతతికి మేలు కలుగుతుందని మీరు పలికిన విలువైన మాటలను బట్టి స్తోత్రములు నాయనా. తండ్రి, ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు మేమెక్కడ దారి తొలగిపోతున్నామో తెలుసుకొని సరైన మార్గములోనికి వచ్చి యుక్తమైన దానిని జరిగించి మేము, మా కుటుంబాలు మేలు పొందడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.